విద్యుత్తులో 50,000 కోట్ల కుంభకోణం జరిగిందని అంటున్నారని, కానీ 50,000 కుంభకోణం కూడా జరగలేదన్నారు మంత్రి ఉత్తమ్. జెన్కోలో పవర్ ప్లాంట్లు పెట్టింది బీఆర్ఎస్ హయాంలో అని అన్నారు. అదేవిధంగా నిన్న ఒక పెద్ద మనిషి మళ్ళా విద్యుత్లో 50,000 కుంభకోణం అన్నాడు. 50,000 కోట్లు, 50,000 కోట్లు కాదు కదా, 50,000 రూపాయల కుంభకోణం జరగలే. ఓకే, అసలు జెన్కోలో ఇట్లయింది అట్లయింది ఇట్లయింది అన్నారు. అసలు జెన్కోలో పవర్ ప్లాంట్లు పెట్టింది ఎవరి హయాంలో అండి? బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ జెన్కోలో పవర్ ప్లాంట్ పెట్టిండ్రు. కాంగ్రెస్లో ఇప్పటి వరకు ఏమన్నా థర్మల్ పవర్ ప్లాంట్స్ పెట్టిండ్రా? అదీగాక